మేలైంది చేయనిరు అంటే మేలైందంటే ఏంటి? ఆదివారం చచ్చుంటుండగా వేరే పని పెట్టుకొని అక్కడికి వెళ్ళిపోవడమా మేలైంది? కాదు మేలైంది. అసలు మేలైంది చేస్తే మనకి ఇన్ని పోట్లు ఎందుకు? అయ్యారు ఎందుకు తిడతారు? దేవుడు ఎందుకు మనకు శ్రమలు ఇస్తాడు? మేలైంది చేస్తే మేలైంది చేస్తున్నాం ఏంటి? మనం మంచి పని ఏదో చేస్తున్నామా? చేయట్లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మేలైంది చేయనెరిగియు అంటే మేలైంది ఏంటో తెలుసు, తెలిసినా సరే కానీ అది చెయ్యకపోతే శ్రమ. మేలైంది ఏదో తెలిసినప్పుడు చేయకపోతే శ్రమ. అందులోకి ఎవరికి శ్రమ అంటే బయట తిరుగుతున్న వాళ్ళు ఎవరికి కాదు, బాప్తిసం పొంది కూడా అన్ని ఎరిగి కూడా ఏంది చేయనెరిగి. ఇప్పుడు ఈరోజు ఆదివారం ఆరాధనలో లేరనుకో, అంటే ఈరోజు ఏదో పనులు వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు 60,000, కానీ ఎప్పటి నుంచో కొన్ని ఆదివారాల నుంచే రాలేనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి శ్రమ. అది నేను అంటలేదు, ఎవరంటున్నారు? దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మేలైంది ఏదో చేయాలి, మేలైంది చేయకపోతే అది శ్రమే. ఆదివారం వాక్యం చదవమన్నప్పుడు వాక్యం చదవట్లేదా? మేలైంది. వాక్యం చదవడం అంటే ఏంటి? మేలైన పని. ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన చేయట్లేదా? మేలైన పని. ఒకవేళ ఆ మేలైన పని నీకు చేయడం ఇష్టం లేకపోతే ఇంకా అది నేను చెప్పలేను. పని చేయడానికి మాత్రం ముందుకు రా. సంఘంలో ఏదైనా పని చేస్తున్నప్పుడు సహకరించాలి. సంఘంలో అంటే చర్చ్ బిల్డింగ్ పని జరుగుతున్నప్పుడు, సంఘ పరిచర్యలు ఏదైనా పని జరుగుతున్నప్పుడు ఆ పనిలో సహకరించడం కూడా మేలైన పనే. ఎందుకంటే దేవుడు పని చేస్తే దేవుడు మన పని చేస్తాడంట. ఎప్పుడైతే దేవుని పని మనం చేయలేదో మన పని కూడా జరగదు. ముందు దేవుని పని చేయాలి. మనం దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి, దేవుడిని ఆరాధించాలి. ఇవన్నీ కూడా మనం చేయాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో రాయబడింది ఈ మాట. కాబట్టి మేలైనది చేయనెరిగియో పాపం కలుగునంటే ఏటో, నేనేమో శ్రమ అని చెప్పాను. పాపం కలుగునంటే ఏంటి? పాపం కలుగునన్నా శ్రమ అన్నా ఒకటే. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. ఇక పాపం కలుగునంటే ఏం కలుగును? శ్రమే కలుగును. ప్రియులారా గమనించాలి, మేలైనది ఏదో చేయాలి. మేలైనవి ఏంటి మనకు తెలియదు కదా. మేలైనవి ఏంటో దేవుడు చెప్తున్నాడు. మొట్టమొదట మేలైంది ఏం చేయాలి? మేలైంది చేయనెరిగియో అలా చేయకపోతే శ్రమ. కాబట్టి మేలైనవి ఏంటో దేవుడు కొన్ని చెప్తున్నాడు. మొట్టమొదటిగా మేలైంది ఏంటనంటే దేవునికి సన్నిహితంగా ఉండాలి. మేలైన పని ఏంటి? కానీ మనం టీవీకి సన్నిహితంగా ఉంటాం, సెల్ ఫోన్కి సన్నిహితంగా ఉంటాం. పోన్లే, సన్నిహితం దేవునితో సన్నిహితంగా ఉండాలంట. కానీ మనం టీవీలతోనూ ఈ లోక సంబంధమైన వాటితోనూ సన్నిహితంగా ఉంటాం. కానీ మేలైన పని ఏంటనంటే దేవునితో సన్నిహితంగా ఉండడం. దేవునితో సన్నిహితంగా ఉండడం అంటే ఏంటండి? సన్నిహితంగా ఉండకపోతే జరిగే ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఏంటో చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 47వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయము 47వ వచనం చూద్దాం. తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అదండి, నాతో పాటు చెప్పండి. తన యజమానుని చిత్తమెరిగి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. మళ్ళీ ఒక దెబ్బ కాదంట, ఒక దెబ్బతోనే వెళ్ళిపోతుంటే అనేక దెబ్బలు తగులుతాయంట. మరి అనేక దెబ్బలు అంటే ఎంత పెద్ద మాట అండి అది. దేవుడు చెప్పినట్టు చేయకపోతేనంట దేవుడు ఇష్టమేంటో తెలుసంట, సిద్ధపడట్లేదంట మనం. దేవుడు ఇష్టమేంటో తెలుసంట, రావట్లేదంట మనం. అప్పుడంట ఏం తగులుతాయంట?
అనేక దెబ్బలు తగిలేస్తాయంట. ఇంకో మాట, అదే మాట మళ్ళీ దేవుడే చెప్పాడు. మళ్ళీ ఏంటనంటే అక్కడ చూస్తే కిందన మాటలో, అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. అదేంటి అంటే ఇది చేస్తే తప్పు అని తెలియని వాళ్ళు ఉంటారు చూసా, అలాంటి వాళ్ళు తప్పు చేస్తారు చూడండి. వాళ్ళకైతేనంట ఎన్ని దెబ్బలు? కొన్ని దెబ్బలే. ఎక్కువ దెబ్బలా తక్కువ దెబ్బలా? మనకి ఎక్కువ దెబ్బలే. దేవుడు ఇష్టమేటో తెలుసు కానీ ఇష్టపూర్వకంగా మనం నడుచుకోవట్లేదు కాబట్టి అనేక దెబ్బలు తగులుతాయి. ఒకవేళ దేవుడు ఇష్టం తెలియకుండానే తప్పులు చేస్తున్న వాళ్ళు ఉన్నారేమో. వాళ్ళు ఎక్కడున్నారు? బయట ఉన్నారు. దేవుడు ఏం చెప్పారో వాళ్ళకి తెలియదు, వాక్యం వెళ్ళలేదు, వాళ్ళు లోకానుసారంగా జీవిస్తారంటే తప్పు లేదు, ఎందుకంటే వాళ్ళకి తెలీదు. తక్కువ దెబ్బలే వాళ్ళకి. అన్నీ తెలిసి మనం ఎదవేశాలు వేసామంటే ఎక్కువ దెబ్బలు. అయితే మనం దేవునికి సన్నిహితంగా ఉండాలంట. మొట్టమొదట మేలైన పని ఏంటి? దేవునికి సన్నిహితంగా ఉండాల. తీయండి బైబిల్ గ్రంథం తీయండి. బైబిల్ గ్రంథం తీస్తే అక్కడ మాట రాయబడింది. ఏంటనంటే కీర్తనలు 73:28 చరణం. కీర్తనలు 73:28 చరణం. నాకైతే దేవుని పొందు. ఏ పొందు? పొందంటే ఏటో దేవుని పొందంట. ఏ పొందు? పొందు. పొందు. నాకైతే దేవుని పొందు. పొందు అంటే ఇంకొక మాటకు మనం పర్యాయ పదంగా చెప్పుకోవచ్చు. బాబు పొందంటే ఏంటి? పొందంటే ఏంటి? ఇంకొక మాట పొందు ఏంటనంటే పొత్తు. పొందంటే సంబంధం. ఏంటి? సంబంధం. నాకైతే దేవునితో ఉన్న సంబంధం ధన్యకరం అని చెప్పి. మనకి దేవుని యొక్క పొందు అవసరం, దేవునితో సంబంధం అవసరం. ఆ సంబంధం, దేవునితో సంబంధం లేకపోతే మేలైన పని కాదు. ఈరోజు ఆదివారం ఆరాధనలో మీరు అందరూ కూర్చున్నారు కదా, మీరందరూ ఎవరితో సంబంధం కలిగి ఉన్నారు? ఇవాళ దేవునితో సంబంధం. కాబట్టి మేలైన పనే చేస్తున్నారు ఇవాళ. మీకు మేలు జరుగుతుంది. దేని పని చేసే వాళ్ళకి ఏం కలుగుతుంది? మేలే కలుగుతుంది. కాబట్టి పిల్లల పొందు చాలా అవసరం మనకి దేవుడితో. పొందంటే సంబంధం, పొందంటే పొత్తు. పిల్లల 4:8 చూస్తే యాకోబు రాసిన పత్రిక 4:8 దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. యాకోబు రాసిన పత్రిక 4:8 దేవుని యొద్దకు రండి. నాతో పాటు చెప్పండి. ఇప్పుడు ఈ మాట ఎవరికంటే, ఈరోజు ఎవరైతే బాప్తిసం పొందేసుకున్న తర్వాత నుంచి కూడా దేవునితో సంబంధం లేకుండా ఉన్నారో కొంతమంది. బాప్తిసం అయితే పొందేసుకున్నారు కానీ ఎవరితో సంబంధం లేదు, వాళ్ళకి సంబంధం లేదు. ఆదివారం ఆరాధనకి రారు, దేనికి కూడా రారు. వాళ్ళకి ఏం లేదు, దేవునితో సంబంధం లేదు. అలాంటి వాళ్ళకి ఈ మాట నాతో పాటు చెప్పండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ముందు మనం ఎక్కడికి రావాలంట? అప్పుడు నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు వస్తాడు దేవుడు నీ దగ్గరికి. నేను చెప్తున్నాను ఈ మాట. అంతేగాని నువ్వు దేవుని దగ్గరికి రాకుండా దేవుడినే నీ దగ్గరికి పిలుచుకుంటావా? కొంతమంది అలాగే చర్చికి రావట్లేదు, పాస్టర్ గారిని ఎక్కడ పిలుచుకుంటున్నారు? ఇంటి దగ్గర పాత్ర. ముందు నువ్వు ఎక్కడికి రావాలంట? దేవుని దగ్గరికి రావాలి. అప్పుడు దేవుడు నీకు శ్రమ ఉన్నప్పుడు నీ దగ్గరికి వస్తాడు, తప్పనిసరిగా వస్తాడు. అంతేగాని నువ్వు దేవుని దగ్గర రాకుండా దేవుని దగ్గర రావాలని ఇప్పుడు కూడా అనుకోవద్దు. కాబట్టి మేలైన పని ఏంటనంటే నువ్వు దేవుడితో సంబంధం కలిగి ఉండాలి. మేలైనది అది చెయ్యాలి. మేలైనది చేయనిది అలా చేయకపోతే మనకేంటంట? శ్రమ. కాబట్టి మొట్టమొదటి మేలైన పని ఏంటనంటే దేవునితో సన్నిహితంగా ఉండాలి. రెండవ మాట చూస్తే ప్రియులారా, రెండవ మాట మనం చూస్తే దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలంట. మేలైన పని. ఏ పని? కృతజ్ఞతలు అంటే ఏటో ఇంగ్లీష్లో థ్యాంక్స్. నీ ప్రతి విషయంలో కూడా నువ్వు థ్యాంక్స్ చెప్పాలా. నీ మాటకు ముందు దేవుని స్తుతించాలి, నీ మాట వెనక దేవుణ్ణి. ఏ గొప్ప విషయం జరిగినా, ఏ చిన్న విషయం జరిగినా దేవుని కృపను బట్టే జరిగింది.
అంటే ఆ మాట అనడం ద్వారా ఎవరు స్తుతించబడుతున్నారంటే దేవుడు స్తుతించబడుతున్నాడు. అంటే నువ్వు మేలైంది చేస్తున్నావు. బైబిల్ గ్రంథం తీస్తే అక్కడ మాట రాయబడింది చూద్దాం. కీర్తన గ్రంథం 92వ కీర్తన, కీర్తన గ్రంథం 92వ కీర్తన 1వ చరణం చూస్తే, అది యెహోవాను స్తుతించుట మంచిదా చెడ్డదా? మంచిది. మంచిదంటే మేలైంది. యెహోవాను స్తుతించడం అనే మేలైన పని మనం చెయ్యాలి. కాబట్టి ప్రియులారా, దేవుణ్ణి స్తుతించాలి. స్తుతించడం మేలైన పని. దేవుని స్తుతించడం ఏమైనా పని అంట? మంచిది అని చెప్పారు. మంచిదా చెడ్డదా? మంచిది. ప్రియులారా, 107వ కీర్తన 1వ చరణం కూడా రాయబడింది ఇక్కడ ఇలాగా, యెహోవా దయాళుడు. నాతో పాటు చెప్పండి, చదవడం లేట్ అవుతుంది. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవా దయాళుడు, ఆయన స్తుతించడం ద్వారా మనకి ఏం తోడు ఉంటుందంట? కృప. స్తుతించడం వల్ల కృప మేలైంది. కృప మేలైందా చెడ్డదా? స్తుతించడం వల్ల కృప మనకు తోడు ఉంటుందంట. ఆయన కృప తోడుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. స్తుతించాలి. దేవుణ్ణి స్తుతించడం మేలైన పని కనుక ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తామో ఆయన కృప మనకి తోడుగా ఉంటుందంట. కాబట్టి మేలైన పనిలో 2వ పని ఆయన స్తుతించడం. కాబట్టి మేలైంది చేయనెరిగి అలా చేయడానికి శ్రమ. కాబట్టి స్తుతించడం మేలైన పని, దేవునికి సంబంధం కలిగి ఉండడం కూడా మేలైన పని. 3వ మాట కూడా చూద్దాం ప్రియులరా. 3వ మాట, శ్రమ నుండి ఉండుట మేలు. ఏమి ఉండుట మేలంట? శ్రమ అంటే ఏంటి? మనకు కష్టం రావడం కూడా మేలేనంట. చేతికి ఒప్పుకోండి. ఎంతమంది దీన్ని ఒప్పుకుంటారో చేతులు ఎత్తండి. కష్టం రావడం కూడా మేలేనంటారా? నిజమే, మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నారు ఈ విషయాన్ని. కష్టం రావడం కూడా మేలేనట. కష్టాలు రాకపోతే మనం దేవుని మాట వింటాం ఏంటండి? వింటాం అసలు? వినం. దేవుని దగ్గరికి వస్తామంటే రాము. మోకాళ్ళు వేసి కన్నీళ్ళు ప్రార్థన చేసాము. కొంతమందికి అయితే కష్టం తీరిన తర్వాత మళ్ళీ పక్క పోతుంటారు కొంతమంది. కానీ కష్టం తీరేది పక్కపోవడం కాదు. నీకు కష్టం ఉన్నా లేకపోయినా ఎక్కడ ఉండాలి? దేవుని యొక్క మందిరంలో ఉండాలి. 119వ కీర్తన 71వ చరణంలో, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు. దేవుడు కట్టడలు నేర్చుకోవాలంటే మనకు శ్రమ ఉండాలంట. ఆ దేవుడు కష్టమే కాదు సుఖం కూడా ఇస్తాడు. కష్టం తర్వాత దుఃఖం తర్వాత మళ్ళీ ఏమిస్తానని చెప్పాడు దేవుడు? దుఃఖము తర్వాత సంతోషాన్ని ఇస్తానని చెప్పిన ఆ కట్టడలను బట్టి మనం ఎప్పుడు కూడా దేవునికి మన కష్టాలు రావాలని కోరుకోవాలంటే, చేపు సుఖాలు వస్తే దేవుడు కట్టడలను మనం మర్చిపోతూ ఉంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం, వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్లు మనలను శిక్షించినా కానీ తన పరిశుద్ధతతో పాలు పొందవల్లని మనము మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ఎవరి కొరకు శిక్షించుచున్నాడంట? మన కష్టాలు వస్తున్నాయంటేనంట మన మేలు కొరకే కష్టాలు వస్తున్నాయంట. దేని కొరకు? నీకు జ్వరం వచ్చింది, నీకు ఇబ్బంది వచ్చింది, నీ కుటుంబంలో శ్రమ వచ్చింది, అదంట దేవుడు ఎందుకు ఇస్తున్నాడంటే నిన్ను నన్ను పరీక్షించడానికి. కాబట్టి అది మేలా కీడా? మేలే. కాబట్టి ఆయన శిక్షించేస్తున్నాడని ఊరిక మనం తినేసుకొని దేవుడు ఎందుకు ఇలా ఇచ్చాడు అది ఇది అని మనం అంటాం. కానీ అవన్నీ కూడానంట మనల్ని మేలు కొరకే శిక్షిస్తున్నాడంట. దేని కొరకు? మేలు కొరకే. ఇంకో మాట కూడా ఉంది, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖముగా కనబడినే కానీ సంతోషకరముగా కనబడదు. మనకు కష్టం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? నాతో పాటు చెప్పండి. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడినే కానీ సంతోషకరముగా కనబడదు. అయినను
దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలం ఇస్తుందంట. సమాధానకరమైన ఫలం ఇస్తుంది. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు మాత్రం బాధగానే ఉంటుంది. అప్పుడు చూడండి, శ్రమ రావడం కూడా మేలే. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి శ్రమ. కాబట్టి శ్రమ పొందడం కూడా మన జీవితంలో ఉండాలి. ఒక్కొక్కసారి శ్రమ లేకపోతే మన మాట వినం. 4వ మాటగా చూస్తే ప్రియులరా, మనం 3 మాటలు చెప్పుకున్నాం కదా ఇప్పటివరకు. 4వ మాటగా మనం చూసుకున్నట్లయితే ప్రియులరా, కాడి మోయుట మేలు. ఏం మేలు? ఇప్పుడు మీకు ప్రశ్న, కాడి మోయడం అంటే ఏంటి? మేలైనది ఏమన్నాడు కదా దేవుడు? కాడి మోయటం మేలని చెప్తున్నాడు. అంటే మేలు చెప్పుకున్నాం, మేలైంది చేయమని దేవుడు చెప్పాడు. ఆ మేలైన దాంట్లో ఇది ఒక మేలంట, ఇది మేలైందే. కాడి మోయుట ఏంది? ఎద్దుల బండ్లు ఆగాలంటే 2 ఎద్దులకి కలిపి అడ్డంగా ఒక కర్ర ఉంటుంది. ఆ కర్రే కాడి. ఆ కాడికి ఎద్దుల యొక్క మెడ పెట్టి లాగెంతారు. అయ్య గారు అటు ఎంత బంతుకు బతికి ఎద్దులు మోసిన కాడి మమ్మల్ని మోయమంటారా అంటారా? కాడంటే అదే కావచ్చు. కాడి అనగా దేవుని యొక్క వాక్యం. కాడి మోయాలి, దేవుని యొక్క వాక్యాన్ని మోయాలి. అంటే యవన కాలంలోనే కాడి మోయాలట. ప్రియులారా, కాడి మోయడం అంటే దేవుని యొక్క వాక్యాన్ని మోయడం. యవన కాలంలోనే కాడి మోయాలి. యవన కాలంలో కాడి మోయట్లేదు కొంతమంది. అన్నీ అయిపోయిన తర్వాత దేవుని వాక్యం చెప్పేస్తాను అంటున్నారు. నేను ఎప్పుడు వచ్చాను సువార్తలోకి? యవన కాలంలో. దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. మళ్ళీ ఆ మాటలేదు, మళ్ళీ నేనే ఇండైరెక్ట్గా మిమ్మల్ని తిడుతున్నాను అనుకుంటున్నారేమో. చూడండి, బైబిల్ గ్రంథం తీస్తే విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం. నాతో పాటు చెప్పండి, యవనస్తులు చెప్పండి. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ఇప్పుడంట. అంతేగాని 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత సరిగ్గా కళ్ళు కనపడినప్పుడు పెన్నట్టుకొని రాస్తుంటే చెయ్యనుకుతున్నప్పుడు, బైబిల్ కళ్ళద్దాలు ఎట్టుకుంటే కానీ చదవలేనప్పుడు కాదు కాడి మోయడం. దేవుని సువార్త పని చేయడం, ముసలోళ్ళు అయిపోయినప్పుడుగా సువార్త పని చేయడం. ఎప్పుడు చేయాలంటే సువార్త పని యవన కాలంలో, యవనంలో చేయాలి. బాప్తిసం ఎప్పుడు పొందాలి? 35 సంవత్సరాలకు కాదు, 40 సంవత్సరాలకు కాదు, 50 సంవత్సరాలకు కాదు, యవనంలోనే బాప్తిసము పొందాలి. మేలైన పని చేయాలి. ఆ మేలైన పని ఏంటనంటే యవన కాలంలో దేవుని యొక్క సువార్తను ప్రకటించడము. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం. దుర్దినములు రాకముందే చాలు. దుర్దినములు రాకముందే నువ్వు సేవ ఎప్పుడు చేయాలంటేనంట, నువ్వు దేవుని దగ్గరికి ఎప్పుడు రావాలంటేనంట, దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషం లేదని. అంటే వీటి ఎందంటే మీకు తెలుసా? మళ్ళీ పక్కొచ్చేస్తున్నాను. సొలొమోన్ రాజు తెలుసా? సొలొమోన్ రాజుకి ఎప్పుడు వచ్చింది పశ్చాత్తాపం? అంటే పశ్చాత్తాపం అంటే ఇదంతా కూడా చివరిని చేసి అంతా చెప్పేసి ఆడవాళ్ళ కోసం, పువ్వుల కోసం, అన్నిటి కోసం, లోకంలో తిన్న వాటి కోసం, ఉన్న వాటి కోసం, అనుభవించిన వాటి కోసం, అన్నిటి కోసం ప్రసంగి గ్రంథం అంతా చెప్పేసి చివరిని అంటాడండి, ఇదంతా వ్యర్థం. ఎప్పుడు కళ్ళు ఆనంద సమయంలో వస్తున్నాయి ఈ మాటలు. కానీ అప్పుడు రాకూడదు, మనకి ముందుగానే తెలియాలంట. కాడి ఎప్పుడు మోయాలంట? యవన కాలంలోనే. అంతే కదా, యవన కాలంలో దేవుని కాడి మోయాలి. అది మేలైన పని. కాడి మోయడం అంటే చాలా సులువైన పని అండి కదా. సులువైన పనా? దేవుడు కాడి మోయడం అంటే సులువైన పని కాదు.
దేవుని సువార్త అనేటువంటి కాడి చాలా బరువైంది. చూడండి, మీరు అనుకోవచ్చు దేవుని సువార్త అంటే తేలికని. కాదండి, దేవుని సేవ పని అంటే తేలిగ్గా ఉండదండి, చాలా బరువు. అయినా బరువు అయినప్పటికీ కూడా మేలైంది చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరూ కూడా కానుకలు ఎక్కువ వచ్చేవాళ్ళే, అందరూ కూడా ఇల్లు కార్లు ఉన్న వాళ్ళే లేరండి. సువార్థికులు పాస్టర్ గారు కనీసం వారానికి 100 రూపాయలు చందా రాని వాళ్ళు కూడా ఉన్నారండి. బియ్యం లేక గ్యాస్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. సేవకులు భారమే. అది చేయకపోతే, ఆ సువార్త చేయకపోతే పర్లేదు, వేరే పని చేసుకుంటే బోలెడు డబ్బులు వస్తాయి. కానీ మేలైంది చేయాలనే ఈ సువార్త పని చేస్తూ ఉన్నారండి చాలామంది సేవకులు. కాబట్టి మేలైంది చేయనెరిగి అలా చేయడం మానేయొద్దు, చేద్దాం. మేలైంది ఏదో అదే చేద్దాం. చర్చికి టయానికి వద్దాం, ఆరాధనలో పాలు పంపులు పొందాం, దేవుని స్తుతిద్దాం, దేవునికి సన్నిహితంగా ఉందాం, దేవునితోనే బ్రతుకుదాం, మేలైంది చేద్దాం.